హాయ్ ఫ్రెండ్స్, నిమ్మనపల్లి ప్రాజెక్టు చింతపర్తికి దగ్గరగా ఉంటుంది. వాయిల్పాడు దగ్గరగా ఉంటుంది. ఇటువైపు చుట్టుపక్కల ఉండే పల్లెలు, తర్వాత ఇట్లా మానపల్లి వరకు అందరికీ తెలుసండి. ఇక్కడ ఒకప్పుడు విహారయాత్రలు చేసేవాళ్ళు. అంటే విహారయాత్రలు అంటే పిక్నిక్ లాగా మనము ఈ స్పాట్ అనేది చాలా ఫేమస్ అండి. ఇటువైపు అందరూ భోజనాలు ఇక్కడే తయారు చేసుకొని ఇక్కడే తిని కుటుంబ సమేతంగా పిల్లలు అందరూ ఆడుకునేవాళ్ళు. ఇక్కడ ఇప్పుడంటే ఫోన్లు దగ్గరకు వచ్చేసి చాలామంది ఫోన్లలోనే ఎంజాయ్ చేస్తున్నారు తప్ప రియల్గా ఎంజాయ్ చేయడం అనేది మర్చిపోతున్నారు. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయండి. చూడండి, ఈ ప్రాజెక్టు నీళ్లు చాలా వరకు ఎన్నిసార్లు వచ్చినా చాలాసార్లు నీళ్ళు తక్కువగా ఉంటున్నాయి. ఈసారి చాలా బాగున్నాయండి. నీళ్ళు ఫుల్గా ఉంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను అనుకోకుండా వేరే విషయంగా ఇక్కడ వచ్చి మధ్యాహ్నం వచ్చాను. చాలా ఎండగా ఉంది, కానీ ఎట్లా అట్లా మా వ్యూవర్స్ అందరికీ ఈ ప్రదేశాన్ని చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చేపలు పడతారు, చాలా బాగుంటాయి. చాలా తక్కువ రేట్ అండి. ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళి చాలామంది తింటూ ఉంటారు చేపలు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ గుడి కూడా ఉందండి. ఆధ్యాత్మికం అనేది మనకు అవసరం ఎక్కడున్నా, అది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ దగ్గరగా దర్గా కూడా ఉందండి. ముస్లిమ్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఈ దర్గాలో చాలా వరకు దర్గా అనేది ఇక్కడ కాదు, ఇంకా దూరంగా ఉంది. దర్గాలో కూడా చాలామంది ఏదో వాళ్ళ ఆచారాలు బట్టి ఏదో చేస్తూ ఉంటారు. ఇంకా చూడండి, అసలు ఆదివారం కానీ ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. చూడండి నీళ్ళు ఎంత బాగున్నాయో. ఇక్కడ ఫ్లో అనేది ఇంకా ఎక్కువగా నిండితే ఒకేసారి గేట్లు ఓపెన్ చేస్తారు. చాలా చాలా అంటే చాలా నీళ్ళు వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. జనవరి ఫస్ట్ రోజు చాలామంది వస్తారు ఇక్కడికి. టూరిస్ట్ ప్లేస్గా ఇది చాలా ఫేమస్ అండి ఇటువైపు. ఇంకొకటి ఏమిరా అంటే ఇక్కడ మామూలుగా ఈత ఆడతారండి, కానీ తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే ఈత ఆడతారు. ఇప్పుడు ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. పోలీసు వారి హెచ్చరిక ఏమిరా అంటే ఇక్కడ ఇప్పుడు ఈత ఆడకూడదని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పోలీసు గస్తీ ఉంటుందండి. ఎవరైనా అట్లా ఏదన్నా ఉంటే స్టేషన్కి పిలుచుకొని పోయి తగు మర్యాదలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఈత ఆడకూడదు. మీరు కూడా దయచేసి అలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దండి. నేను ఈ వీడియో ఏమరా అంటే మీరు ఎంజాయ్ చేయడానికే, కానీ ప్రమాదానికి దగ్గరగా వెళ్ళడానికి మాత్రం కాదు. దయ ఉంచి ఎవరు ఈత ఆడద్దండి. ఇక్కడ చూడండి, ఈ వ్యూ అంతా చూస్తూ ఒకసారి సాయంత్రం పూట అయితే ఇంకా బాగుంటుంది. మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. మీరు ఎన్నో టెన్షన్స్ పడుతూ ఉంటారు. ఆ టెన్షన్ నుండి కొంచెం రిలీఫ్ అవ్వడానికి మాత్రమే మీరు ఉపయోగించుకోవాలి. కానీ దయచేసి ఎవరో ఎక్కువగా ఇక్కడ ఈత ఆడడం కానీ నీళ్ళలో దిగడం కానీ చేయొద్దండి. ఇక్కడ చూడండి, నేను గట్టుపైన కూర్చొని ఇట్లా చాలా బాగా ఎంత బాగా చూడండి ఎంత బాగుందో. దారిలో కాలు పెట్టుకుంటూ చిన్నప్పుడు ఇలా ఆడుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు ఆడుతుంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది. మంచి ఎండలో కూర్చున్నాను. అసలు చాలా ఇదిగా ఉంది. అసలు చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. బాగుందండి. చూడండి, ప్రాజెక్టు ఫుల్ నీళ్ళు వచ్చేసినాయి. ఇంకొంచెం ఎక్కువ వస్తే వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. గేట్లు ఎత్తారంటే చాలా బాగుంటుంది. ఈ డ్యామ్ దగ్గరికి వచ్చినప్పుడల్లా నిజంగా నాకైతే మంచి మెమరీస్ ఉన్నాయి. నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు వ్యాన్ ఒకటి మా హెడ్ మాస్టర్ మాట్లాడుకొని పిల్లలందరినీ విహారయాత్రలకు ఇక్కడ ఈ స్పాట్కి తీసుకొని వచ్చారు. అప్పుడేంటో వాటర్ ఉన్నాయి, ఏదో కొత్త ఊర్లే అనేసి అనుకునేవాడిని. తర్వాత రాను మళ్ళీ తెలిసి వచ్చింది, ఓహో నిమ్మనపల్లి ప్రాజెక్టు, ఇక్కడ నీళ్ళు ఉంటాయి అనేసి ఇక్కడ చాలా వరకు
అనుకుంటా మళ్ళీ అర్థమైంది చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసాంరా ఇక్కడ ఆడుకోవడం కానీ స్నేహితులతో ఎన్నో ముచ్చట్లు ఎన్నో మాటలు జోక్స్ వేసుకోవడము అలాంటివి ఎన్నో ఇక్కడ చేసాము. ఇప్పుడు తలుచుకుంటే చాలా స్వీట్ మెమరీస్ అండి నాకైతే. మీకు కూడా ఇలాంటి స్వీట్ మెమరీస్ అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి. మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా ఉన్నా సబ్స్క్రైబ్ చేయించండి. నా ఛానల్ చూస్తూ నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కొత్త వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మరి ఇంకా మంచి వీడియోలో నేను పెడతాను, చూడండి.